నట సామ్రాట్ ఎన్టీఆర్ గారు విడిగా ఉన్నప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన చుట్టూ ఒక గీత గీసుకుని దానిలోకి ఎవరూ రాకుండా చూసుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ చాలా మంచి మనిషి. ఎన్టీఆర్ పిల్లికి బిచ్చం పెట్టడు అనేది పిచ్చి మాట, పచ్చి అబద్ధాలు. ఎంత అబద్ధాలో అతనితో క్లోజ్గా ఉండేవారికి తెలుసు. ఎవరైనా చదువుకోవడానికి డబ్బులు లేవు అంటే డబ్బు సహాయం చేసేవాడు. ఏ ఆర్టిస్ట్ అయినా ఆయన ప్రొడక్షన్లో వేషం వేస్తే ఆ రోజు షెడ్యూల్ అయ్యి మేకప్ తీసే టైంకి ఓచరు డబ్బులు రెడీగా ఉండేవి. ఏ కంపెనీ అలా ఉండేది కాదు. బోల్డ్ మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఎంతోమంది ఆర్టిస్టులకి డబ్బులు ఎగ్గొట్టిన వారు ఉన్నారు. కానీ ఎన్టీఆర్ అంత లిబరల్గా ఉండేవారు. ఎన్నో గుప్తదానాలు చేసేవారు. కేవీ రెడ్డి గారు చాలా పెద్ద డైరెక్టర్. మాయాబజార్ తీసినవారు, విజయ ప్రొడక్షన్లో చేసేవారు. ఆయన ఉమాచండి గౌరీ కథ తీశారు. ఆ సినిమా డిజాస్టర్, పెద్ద ఫ్లాప్. అప్పుడు అప్పుల వాళ్ళు ఆయన దగ్గర ఉన్న కారు అన్నీ తీసేసుకున్నారు. ఆ కారు ల్యాండ్ మార్క్, దాని ఖరీదు 10 నుంచి 12 వేల లోప, అది కూడా తీసేసుకున్నారు. ఆ రోజుల్లో డబ్బు యొక్క విలువ అంతగా లేదు. ఆ పరిస్థితుల్లో ఆయన రామారావు గారి దగ్గరికి వెళ్ళి, మిస్టర్ రామారావు, మా అబ్బాయిని అమెరికా పంపాలి, నా దగ్గర అంత డబ్బు లేదు అంటే, దానికి అంత వర్రీ పడతారెందుకు కేవీ రెడ్డి గారు, మీకు ఎంత కావాలి అని అడిగితే 60,000 అనగానే వెంటనే రామారావు గారు 60,000 తీసి ఇచ్చివేశారు. కేవీ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని అమెరికా పంపించివేశాక ఆ రుణం ఎలా తీర్చాలని తెగ మదన పడ్డారు. రామారావు గారు దీని విషయమే పూర్తిగా మర్చిపోయారు. ఒక కార్యానికి ఉపయోగపడింది అంతే అనుకున్నారు. ఎన్టీఆర్ చుట్టూ చాలామంది కవులు ఉండేవారు, మాటల రచయితలు ఉండేవారు. పొద్దున్న 4:30కి చూస్తే ఆయన ఒక శ్రీకృష్ణదేవరాయలు, ఆయన చుట్టూ నిష్ఠాతులు, ఒక భువన విజయమే అక్కడ అగుపించేది. శ్రీకృష్ణ సత్య సినిమా చేద్దామనుకున్నప్పుడు కేవీ రెడ్డి గారిని పిలిచి, నేను ఈ సినిమా చేస్తున్నాను, మీరు సెట్లో కూర్చోండి, నేనే అన్నీ చూసుకుంటాను, అలా నా రుణం తీర్చుకోండి అని సినిమా పూర్తయ్యి రిలీజ్ అయ్యాక 1,00,000 రూపాయలు ఇచ్చి డైరెక్టర్గా శ్రీకృష్ణ సత్యకి ఆయన పేరే వేశారు ఎన్టీఆర్. అటువంటి మంచి మనిషి ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్ని సినిమాలోకం పిల్లికి బిచ్చం పెట్టడం అనుకోవడం అన్యాయం. ఎన్టీఆర్ మీద మరొక నింద ఇండస్ట్రీలో ఉండేది, ఏ హోటల్కి వెళ్ళినా టవల్స్ ఎత్తుకుని వెళ్ళిపోతారు అని. అతనితో క్లోజ్గా ఉండేవారు ఈ విషయాన్నే ఒకసారి ఎన్టీఆర్ గారితో ప్రస్తావిస్తే, వాళ్ళ బొంద అనుకుంటే అనుకోని, మనకేమి, మనం వేసుకునే మేకప్ మహాలక్ష్మితో సమానం. ఈ మేకప్ తుడిచిన తర్వాత ఆ టవల్ అక్కడ పెట్టామనుకో, వాళ్ళు తీసుకొని పోయి దాన్ని నోరు తుడుచుకుని, ముడ్డు తుడుచుకుని, కాళ్ళు తుడుచుకుని రకరకాల పనులు చేస్తారు. అంటే లక్ష్మిని తొక్కుతున్నారు. అందుకే ఆ టవల్ని తీసుకుని ఇంటిలో బాగా ఉతికించి మళ్ళీ వాడతాను అని చెప్పారు. ఇక్కడ టవల్ అంటే నాప్కిన్, అదే పట్టుకుని వెళ్తారని ఆయనకి పేరు. పౌరాణికం చేసేటప్పుడు కిరీటం గదా తీసుకునేవారు, ఎందుకంటే నెక్స్ట్ సినిమాలకి పనికి వస్తాయని. అవి అన్నీ ఇప్పటికీ రామారావు గారి స్టూడియో గొడౌన్లో ఉన్నాయి. మ్యూజియం లాగా పిల్లలు పెట్టాలనుకుంటున్నారు. బుద్ధి లేని వాళ్ళు లేకిగా మాట్లాడతారు. అతను చేసే ప్రతిదానికి ఒక ఆలోచన ఉంటుంది. అటువంటి గొప్ప మనిషి మళ్ళీ రాడు. పాండవులు ఎన్టీఆర్కు నచ్చరు. దుర్యోధనునికి డ్యూయట్ పెట్టాడు. అంత గొప్ప థాట్స్ ఉన్న మనిషి. సీఎం అయ్యాక కూడా 10 మందికి ఉపయోగపడుతుంది అంటే ఏదైనా చేసేసేవాడు. కిలో 2 రూపాయల బియ్యం అందుకు ఒక ఉదాహరణ. విచిత్రం ఏమిటంటే ఇటువంటి అద్భుతమైన గుణగణాలన్నీ జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చింది. కాబట్టి ఆయన ఎన్టీఆర్ అంతటి వాడు అవుతాడని అందరి నమ్మకం.